నమస్తే, నేను మీ రామన్ రాజేష్, ఎంఎస్ లైఫ్ 600+ సిఆర్ఎస్ టీఎంటీ బార్ నుంచి ఉత్తమ నిర్మాణ ఛానల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇది రైనీ సీజన్. రైనీ సీజన్లో మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ సెల్లార్ల సీప్ అవ్వడం. వాటర్ సీపేజ్ అనేది సెల్లార్లో కామన్గా సిటీలో చాలా పెద్ద ఇష్యూ. దీని నుంచి మనం కాపాడుకోవాలంటే ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ కన్స్ట్రక్షన్లో మనం కొన్ని చేయాలంటే రిపేర్ వర్క్ కిందకి వచ్చేస్తుంది. న్యూ కన్స్ట్రక్షన్ మనం ఏదైతే చేస్తున్నామో ఇందులో కొన్ని పాయింట్స్ మనం ప్రికాషన్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్ని మనం అరెస్ట్ చేయవచ్చు. ఒకటి మెయిన్ కొన్ని సైట్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాటర్ ప్రూఫింగ్, అంటే సెల్లార్లో రిటైనింగ్ వాల్స్ సింగిల్ లేయింగ్ అనేది చేయట్లేదు. మ్యాక్సిమం మనకు దగ్గర ఉన్న అవైలబుల్ షట్టరింగ్ అనేది ప్లేట్స్, ఎంఎస్ ప్లేట్స్ అనేది మీకు 2x3 2 feet విడతలో పెడతారు, హైట్ 3 feet పెడతారు. అంటే మోస్ట్లీ పెద్ద కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే మీకు సింగిల్ ప్లేవుడ్ మీద చేస్తారు, 8 feet హైట్కు 1 time టై గోల్డ్ అన్నీ పెట్టేసి సపోర్ట్ ప్రాపర్గా చేసి వెల్డింగ్ అంతా ప్రాసెస్ చేస్తారు కాబట్టి అది వేరు. మోస్ట్లీ ఒక 70% కన్స్ట్రక్షన్ మనం అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే 3 feet ఎవ్రీ 3 feetలో ఎక్స్పాన్షన్ జాయింట్లో మనం కాంక్రీటింగ్ చేయడం అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చే డిసడ్వాంటేజ్ ఒకటి, రైనీ సీజన్లో మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నాం. ఎవ్రీ 3 feetలో వాటర్ స్టాపర్ను ఒకటి యూజ్ చేయాలి, అందరికి తెలిసిందేది. బట్ దీన్ని చిన్న విషయం అని అనుకుని నెగ్లెక్ట్ చేస్తున్నాం. దీనివల్ల వాటర్ స్టాపర్ మనం పెట్టకపోవడం వల్ల వాటర్ అనేది ఈజీగా ఎక్స్పాన్షన్ జాయింట్లో మీకు లీకేజ్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంది. నెంబర్ 1 ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఎక్కడంటే బాటమ్ ఆఫ్ గ్రేడ్ స్లాబ్ లేదా రిటైనింగ్ వాల్ బేస్ మీద నుంచి ఫస్ట్ జాయింట్ ఉంటుంది. ఫస్ట్ జాయింట్ ఎక్కడ ఉంటుందంటే ఫస్ట్ స్టార్టర్ వేస్తారు, తర్వాత 2 inches హైట్లో ఇంకో జాయింట్ ఉంటుంది, తర్వాత 3 feet ఒక 10 feet స్లాబ్ హైట్ తీసుకున్నా కానీ 3 జాయింట్స్ ఉంది. మేజర్ ఇక్కడ లీకేజ్ పాసిబిలిటీ అనేది ఫస్ట్ స్టార్టర్, తర్వాత సెకండ్ స్టార్టర్ పైన ఉన్న ఎక్స్పాన్షన్ జాయింట్, థర్డ్ వన్ వచ్చేసి మీకు 3 feet 6 feet ఈ లెవెల్లోనే ఈ 4 ఎక్స్పాన్షన్ జాయింట్లోనే మ్యాక్సిమం ప్రెజర్ మనకు లీకేజ్ పాసిబిలిటీస్ ఉంది. ఇది ఎస్పెషల్లీ సెల్లార్ల రెగ్యులర్ స్లాబ్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. మేజర్గా కొంతమందికి ప్రాబ్లమ్స్ వచ్చేది వాటర్ స్టాగ్నెంట్ ఏరియా. కొన్ని సిటీలో వాటర్ ఇంతకుముందు మనం ఒక వీడియో చేస్తాం, వాటర్ స్టాగ్నెంట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ట్రాఫిక్ వైలెన్స్ అవ్వడానికి మెయిన్ రీజన్ వాటర్ అంతా మనకు హార్వెస్టింగ్ ప్లానింగ్ లేకుండా మనం రోడ్డు మీదకి వదిలేయడం, డ్రైన్ మీదకి మనం కనెక్టింగ్ చేయడం వల్లనే మనకు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంది. సో ఇలాంటి ప్లేసెస్లో వాటర్ స్టాగ్నెంట్ అవుతుంది. కంప్లీట్గా నా 4 side నుంచి వాటర్ ప్రెజర్ ఉంది, అండర్ గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఈ వాటర్ ఎక్కడో ఒక దగ్గరికి పోవాలని పుష్ చేస్తారు. ఇక్కడ రిటైనింగ్ వాల్ ఎక్స్పాన్షన్ జాయింట్ అనేది ఆ స్కోప్ ఇస్తుంది. వాటర్ అనేది ఇంటర్నల్ సెల్లార్ లోపలికి రావడానికి ఫస్ట్ చాయిస్ ఎక్కడ ఉంది, ఫస్ట్ జాయింట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఈ 4 జాయింట్స్లో మనం చేయాల్సింది వాటర్ స్టాపర్ అనేది మ్యాండేట్ యూజ్ చేయాలి. ఈ వాటర్ స్టాపర్ యూజ్ చేస్తే మనకు సరిపోతుందా? ఎక్స్పాన్షన్ జాయింట్ అనేది ఈ కాంక్రీట్ ఫస్ట్ కాంక్రీట్ సెకండ్ కాంక్రీట్కి మిడిల్లో ఒక జాయింట్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ ప్లేసెస్లో ఇంకొకటి మన వాళ్ళు స్కిప్ చేసేది ఏంటంటే అక్కడ ఆర్బీఆర్ నిటోబాండ్ అనేది మనం అప్లై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జిస్టింగ్ కాంక్రీట్ని చిప్అప్ చేసి దాని మీద అప్లై చేసి ఫ్రెష్ కాంక్రీట్ అప్లై చేసినప్పుడు బాండింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇది చేసినా కానీ మీకు లోపల ఉన్న పొరాసిటీ అనేది పోదు. ఈ పొరాసిటీ ఏం చేస్తుంది, డ్యాంపింగ్ లోపలికి అలౌ చేస్తుంది. దీనివల్ల రెగ్యులర్గా మనం వాటర్ పాసింగ్ త్రూ వచ్చేసి మీకు చిన్న చిన్న డ్రాప్స్ వస్తుంది. కానీ సెల్లార్ వితిన్ డే 24 hours సెల్లార్ మొత్తం 2 feet 3 feet వాటర్ వచ్చేస్తుంది. ఎందుకంటే టోటల్ పెరి 4 sides నుంచి వాటర్ లోపలికి వస్తుంది కాబట్టి రైనీ సీజన్, ఎస్పెషల్లీ రైనీ సీజన్లో వస్తుంది కాబట్టి సెల్లారు కంప్లీట్గా నిండిపోవడం 2 to 3 feet నిండిపోవడం జరుగుతుంది. దీన్ని అరెస్ట్ చేయాలంటే కొంతమంది ఏం చేస్తున్నారు, వాటర్ ప్రూఫింగ్ ఉన్న పేరు మీద బిటమిన్ కోటింగ్, బిటమినస్ అనేది కొన్ని బ్రాండ్స్లో ఉన్నాయి, లైక్ డాక్టర్ ఫిక్సిటో లేదు ఫోస్రాక్లో అనేది సిక్కాన్, ఇలాంటి కొన్ని బ్రాండ్స్లో మనకు బిటమిన్ కోటింగ్ అనేది దొరుకుతుంది. బిటమినస్ తీసుకొచ్చి కోటింగ్ చేస్తున్నారు, వెరీ గుడ్. బిటమిన్ కోటింగ్ చేయడంలో తప్పు లేదు. బిటమిన్ కోటింగ్ ఎప్పుడు చేయాలో, మనం సర్ఫేస్ అంతా వాటర్ ప్రూఫింగ్ ప్రాసెస్ అయిన తర్వాత వాటర్ మాయిశ్చర్ అనేది లోపలికి రాకుండా, డాంపింగ్ కాకుండా, లోపల ఉన్న కాంక్రీట్ అనేది డ్యామేజ్ కాకుండా, స్టీల్ అనేది కరోడ్ కాకుండా ప్రొటెక్షన్ అనేది వాటర్ మాయిశ్చర్ని అవాయిడ్ చేయడానికి మనకు బిటమిన్ కోటింగ్ చేస్తారు. మన వాళ్ళు ఏం చేస్తున్నాం, డైరెక్ట్గా ఆర్సీసీ వాళ్ళ మీద బిటమిన్ కోటింగ్ అనేది చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా ఆర్సీసీ వాళ్ళ మీద బిటమిన్ కోటింగ్ చేయడం వల్ల లోపల మాయిశ్చర్ పోకుండా అరెస్ట్ చేస్తుంది. దానిలో ఎటువంటి మార్పులు లేవు, కానీ లోపల ఉన్న స్టీల్ కరోడ్ కాకుండా ప్రొటెక్షన్ ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే
మనకి ఎక్స్పాన్షన్ జాయింట్ నుంచి వచ్చే లీకేజ్ని అరెస్ట్ చేయదు బిటుమిన్ కోటింగ్. ఈ విషయం బాగా మనకు తెలిసి ఉండాలా. కంపల్సరీ మీరు ప్లాస్టరింగ్ చేయకపోయినా వాటర్ ప్రూఫింగ్ ప్రాసెస్ మనం స్కిప్ చేయాలనుకున్నా కానీ మినిమల్ ఎక్స్పాన్షన్ జాయింట్లో ప్రెజర్ గ్రోటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ 600 mm ఆర్ 500 mm డిస్టెన్స్లో ఒక్కొక్క జాయింట్ అనేది గ్రోటింగ్ చేస్తే ఇంటర్నల్ ప్రాసిటీ అనేది ఫిల్అప్ అయిపోతుంది, మీకు లీకేజ్ అనేది జరగదు. సో ఎక్కువ వాటర్ స్టాగ్నెంటింగ్ ఉంది, లీకేజెస్ ప్రాబ్లం ఉంది, పక్కన డ్రైన్ సిస్టమ్ ఉంది, పక్కన ఏదో మోరి ఉంది, డ్రైన్ పక్కన బాగా లీకేజెస్ ఉంది, ఇలాంటి ప్లేసెస్లో ఖచ్చితంగా మనం వాళ్ళకి ఎపాక్సీ కోటింగ్ వాటర్ ప్రూఫింగ్ ప్రాసెస్ చేసి దాని సర్ఫేస్లో ప్లాస్టరింగ్ కూడా చేసి దాని సర్ఫేస్ మీద బిటుమిన్ కోటింగ్ చేయడం అనేది చాలా ఉత్తమం. అయితే ఎక్స్టర్నల్గా మనం ప్రొటెక్షన్ చేయాలి. చాలామంది ఇంటర్నల్ వాల్స్ అనేది బాగా చేస్తున్నారు. ఎక్కడైతే మనకు సోర్స్ ఉందో ఆ సైడ్ మనం ఫస్ట్ ప్రొటెక్షన్ చేయాలి. మనం ఏం చేస్తున్నాం, సోర్స్ ఉన్న సైడ్ వదిలేసి దాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో మనం ఒక బ్యారియర్ లాగా వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నాం. ఇది ఎంతకాలం వరకు ప్రొటెక్ట్ చేస్తామో సర్టన్ పీరియడ్ తర్వాత ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంది. సోర్స్ ఉన్నది ఎక్స్టర్నల్ సైడ్ నుంచి మనకి ఎక్కువ సోర్స్ ఉంది కాబట్టి ఎక్స్టర్నల్ సైడ్ వాటర్ స్టాపర్ అండ్ మీకు జాయింట్లో గ్రోటింగ్ ఎవ్రీ 600 mm డిస్టెన్స్లో గ్రోటింగ్ చేయడం, తర్వాత సర్ఫేస్లో మీకు ఎపాక్సీ కోటింగ్ చేయడం, 2 coats కంపల్సరీ కోటింగ్ చేయడం, తర్వాత మన సర్ఫేస్ మీద ప్లాస్టరింగ్ చేయడం, ప్లాస్టరింగ్ చేసిన తర్వాత బిటుమిన్ కోటింగ్ చేయడం అనేది చాలా చాలా మెయిన్. ఇది మనం స్కిప్ చేయడం వల్ల సెల్లార్లో రైనీ సీజన్లో ప్రతి ఒక్కరు మనం ఇబ్బంది పడుతున్నాం. ఏంటంటే మోటార్ పంపింగ్ ప్రాసెస్ చేసి కార్లు డ్యామేజ్ అవ్వడం, సెల్లార్లో ఉన్న కారు బయటికి రాకుండా డ్యామేజ్ అవ్వడం, ఇలాంటి ఇష్యూస్ వల్ల ఈరోజు ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఏంటంటే మోటార్ వెహికల్స్ మీద ఇన్సూరెన్స్ పాలసీ అనేది పెంచేస్తున్నారు. ఎందుకంటే ఎవరి రైనీ సీజన్లో మాన్సూన్ పీరియడ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి దీని మీద కూడా ఇన్సూరెన్స్ కంపెనీ కూడా వాళ్ళ పాలసీ రేట్ అనేది పెంచేస్తున్నారు. దీన్ని మనం ఎస్కేప్ అవ్వాలా, ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదన్నప్పుడు సెల్లార్లో ప్రాపర్ వాటర్ ప్రూఫింగ్ అనేది ప్రికాషన్గా మనం తీసుకుంటే మన సెల్లార్ లోపల వాటర్ సీపేజ్ అనేది ఉండదు. దీన్ని అవాయిడ్ చేయాలంటే మనం చెప్పే పాయింట్స్ ప్రతి ఒక్కటి మనం ఫాలోఅప్ చేస్తే మన సెల్లార్లో మన బిల్డింగ్లో అండర్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ చేస్తేనే ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే దాని టాపిక్ వేరే ఉంది, మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. సో ఫర్దర్గా మన వీడియోలు మీకు కంటిన్యూ రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.